మన కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి అక్కడ రాజాసాబు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సిపిఎం నాయకులు సీనియర్ నాయకులు రంగారెడ్డి, దస్తగిరి, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు గురుదాసు, మండల కార్యదర్శులు మరి సుల్తాను, ఏఐటీసీ నాయకులు, మన కాలనీ పెద్దలు మన రామన్న, అదేవిధంగా ఇతర పెద్దలు అందరాంతి ఇంకా చాలామంది అందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా విషయాలు మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు మరి 2 ఎన్నికలు జరుగుతున్నాయి. మనం 2 ఓట్లు వేయాలి. ఒకటేమో ఢిల్లీకి పోయేది, ఒకటి అసెంబ్లీకి. ఢిల్లీకి పోయేదానికి మరి హస్తగుర్తు మనము కాంగ్రెస్ అంతా కూడా కలిసి పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళది హస్తగుర్తు, ఆయన రాంపుల్ల యాదవ్ ఆయన హస్తగుర్తుకి వేయాలి. మనకు అసెంబ్లీకి కంకిగూడలు, పేదోళ్ళ పార్టీ కంకిగూడలు కమ్యూనిస్ట్ పార్టీ, ఈ 2 ఓట్లు వేయాలి. మరి ఈరోజు ఇక్కడ పోటీ చేస్తుండేది మనం చూస్తున్నాం. ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే అధికారంలో ఉంటే వైసీపీ పార్టీ ఆమె ఎమ్మెల్యే ఉంది, శ్రీదేవి పోటీ చేస్తుంది. పొద్దు పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేసినారు. మరి నామినేషన్ కూడా మనలు చాలా మంది పెట్టారు. తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున కేఈ శాబాబు, కేఈ కృష్ణమూర్తి కొడుకు ఆయన పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనం మరి ముగ్గురు కాకుండా ఇంకా ఒకరిద్దరు కొత్త ఇతర పార్టీలు ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం కాంగ్రెస్తో కలిసి ఎందుకు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోన మనం చూస్తున్న రోజు టీవీలో కనపడుతున్నాడు ఆయన గడ్డ పెట్టుకుని, నరేంద్ర మోడీ అని ముఖ్య ప్రధానమంత్రి, మనకి దేశానికే ప్రధాని ఆయన ఏం చెప్పినాడు? అధికారులకు రాకముందు 10 సంవత్సరాల కిందట నేను అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల ధరలన్నీ తగ్గిస్తారు. తర్వాత నిరుద్యోగ సమస్య, చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఆ లెక్కన 10 ఏళ్ళు అయితే ఆయన 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్లు కాదు కదా, 20,000 కూడా ఇలా. చాలా ముఖ్యమైనది ఇంకోటి ఏం చెప్పినాడంటే మన దేశంలో కోటీశ్వరులంతా డబ్బులు లక్షల కోట్ల రూపాయలంతా కూడా విదేశాల్లో పోయి దాపెట్టుకున్నారు. దాన్ని అంతా తీసుకొచ్చి మన దేశంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తారన్నాడు. 15 రూపాయలు కూడా వేయలే. ధరలు పెరిగినాయి, అవన్నీ ఉన్నాయి. అందుకే దాన్ని ఓడించాలా బీజేపీని అని, బీజేపీ హటావో దేశకి బచావో అని చెప్పి దాన్ని ఓడించాలని చెప్పి మనము కాంగ్రెస్ అంతా కూడా కలిసి ఒక కూటమిగా, ఇండియా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు కలిసినాము? వాళ్ళు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు కూడా శర్మల తిరుగుతుంది కదా, టీవీలో కూడా కనపడుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఢిల్లీలో అధికారంలోకి వస్తే రైతులకి 2 లక్షల రూపాయలు అప్పు రుణాలు రద్దు చేస్తామని, తర్వాత గ్యాస్ రేట్లు అన్ని రేట్లు తగ్గిస్తామన్నారు. ప్రధానంగా ప్రతి కుటుంబంలో ఉండే మహిళలకి ఒక్కరికి ప్రతి నెల 8,333 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పారు. తర్వాత ఉపాధి హామీ పథకము మన కరువు పని, దాన్ని 200 రోజులు పెంచి రోజు 400 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. వీటి కోసం మనము కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మనము కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నాం. మరి ఆ బీజేపీ ఆయనకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు, ఇంకో గాజు గ్లాస్ ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్, అందరూ ముగ్గురు కలిసి ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆ పార్టీలకి సంబంధించి మనము ఓట్లు వేయకూడదు. ఎవరు ఓటు వేసినా బీజేపీ ఆయనకి పోతుంది. ఆయన అంతా కూడా మనకేం చేయడం లేదు. ఎవరు చేస్తున్నాడు? ఆయన కోటీశ్వరులకి, పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఉన్నోళ్ళకి వాళ్ళకి చేస్తున్నాడు. ఎంత అధ్వానంగా ఉందనంటే మొత్తం మన దేశ ప్రజలందరికీ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరికీ 145 కోట్ల మంది ప్రజలకు అన్నం పెట్టే రైతులకి
అయ్యా ఇవన్నీ కూడా ఇవన్నీ తగ్గియాలా, వాళ్ళందరికీ ఇవ్వాలా, సాయం చేయమనంటే దేశం అంతా ఆర్థిక సత్యం వస్తుంది అని చెప్పి ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే ఈ దేశంలోన బంగారు వజ్రాల వ్యాపారం చేసే వాళ్ళకి 150 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినాడు. మరి ఎవరి కోసం ఉన్నాడు ఆయన? అందుకే ఆయన వద్దనుకున్నాం. ఆయనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మనం కలిసి పట్టింది. మరి ఇంతకుముందు చెప్పినాం కదా, మనం ఏం మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం మనం ఏం చేస్తున్నాం, అయ్యా ఇదంతా వర్షం రాదు, ఏదో 3-4 ఏళ్ళకు ఒకసారి కానీ వర్షం రావడం లేదు, కరువు ఉంది, దీనికి నీళ్లు మళ్లించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. మనం కృష్ణా జలాలు మళ్లించాలని హంద్రినీవా కోసం పోరాటం చేసి హంద్రినీవా కాలువ వచ్చింది. కాలువ పోతుంది కానీ నీళ్లు రావు చెర్లకి. ఏమిటి రావంటే కాలువ దౌల పిల్ల కాలువ ఇది చేయమని చెప్పి అడుగుతున్నాం. కృష్ణమూర్తి గారు ఉన్నారు, డిప్యూటీ షేర్, చాలా సీనియర్ మినిస్టర్ ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మరి బాగా నిధులు కూడా డబ్బులు ఉండేవి, చేయమనంటే చేయలేదు. ఆయన ఏమన్నాడు, ఆయన కనీసం ఆ చెరువుల కన్నా నీళ్ళు వదలమ్మా, నీళ్ళు వదిలితే తాగే నీళ్ళు సమస్య పోతుందని చెప్పి మనం 106 చెరువులు నీళ్ళు వదలాలని చెప్పి 4 స్తంభాల దగ్గర 3 నెలలు అంత ఉద్యమం నడిపాడు. ఏమన్నాడు, నీళ్ళు వదలకపోగా కే కృష్ణమూర్తి గారు ఏమన్నాడు, 106 చెరువు నీళ్ళు వదిలే ఓట్లాడతానన్నాడు. ఆయన నీళ్లు వదలలేదు, మరి ఓట్లాడుతున్నాడు. ఆయన తమ్ముడు ఇప్పుడు కొడుకు. ఏమిటి చేయాలి వీళ్ళు కోట్లు? ఏమిటి చేయాలి చెప్పండి? ఈ నీళ్ళ కోసం పోరాడే వాళ్ళు మనకే ఓటు ఏమి చేయని అక్కయ్య కృష్ణమూర్తి కొడుకు